హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఇది ఎందుకు ప్రారంభమైంది? దీని ఉద్దేశం ఏంటి? అసలు దీని కథ ఏంటి? దీని వెనకాల నుంచి నడిపిస్తున్నది ఎవరు? ఈ పూర్తి వివరాలని మన స్టైల్లో మనం అనాలిసిస్ చేసేద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ అనేది ఏదో ఒక మంచి కోసమో, ఒక ఉద్దేశం కోసమో, కొంతమంది సమాజం కోసమో, కొన్ని ప్రాంతాల కోసమో, కొన్ని ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసమో ఏర్పాటైంది కాదు. కొద్ది రోజుల కిందట సుప్రీంకోర్టులో ఒక జడ్జి తన స్టేట్మెంట్లను ఇస్తున్నప్పుడు కొంతమంది కాక్రోచ్ లాగా బిహేవ్ చేస్తున్నారనే పదాన్ని తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ అయిన కారణంగా అభిజిత్ దీప్కే అనే ఒక పర్సన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కొద్ది రోజుల్లోనే ఆన్లైన్ లో విపరీతంగా ఫాలోవర్లను సంపాదించుకున్న తర్వాత ఈ ఆన్లైన్ మూవ్మెంట్ నుంచి గ్రౌండ్ మూవ్మెంట్ తీసుకురావాలని చెప్పేసి వెనకాల నుంచి కొన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళు ఫండింగ్ చేస్తూ ఏర్పాటు చేసిందే 2 రోజుల క్రితం జరిగిన ప్రొటెస్ట్. అసలు దీనివల్ల వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే, ప్రధానంగా పొలిటికల్ పార్టీ మూవ్మెంట్ కనిపించకుండా జాగ్రత్త పడుతూ జెన్జీ మూవ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. జెన్జీ యూత్ మూవ్మెంట్ అనేది తీసుకురావాలి. ఎందుకంటే చాలా దేశాలలో రీసెంట్ గా జెన్జీ మూవ్మెంట్ వల్ల చాలా రాజకీయ పరిణామాలు చేంజ్ అయినాయి. కాబట్టి అలాంటి మూవ్మెంట్ తీసుకురావాలి, ఉన్న గవర్నమెంట్ ని నెగిటివ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ అయితే వెనకాల నుంచి నడిపిస్తున్న వ్యవస్థ. సో అందులో భాగంగానే నీట్ పేపర్ లీకేజ్ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రిజైన్ చేయించాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ప్రధానంగా ఎత్తుకున్న డిమాండ్. దీనివల్ల ఏమొస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఒక్క డిమాండ్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారని అనుకో, తర్వాత జడ్జి మూవ్మెంట్ స్టార్ట్ అయింది, సో వీఆర్ సక్సీడ్ అని చెప్పేసి అన్నట్టు వాళ్ళు ఒక మూవ్మెంట్ అయితే ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఎందుకు ప్లాన్ చేస్తున్నారు అని అంటే, జనరల్ గా మనకు తెలుసు 2014 ముందు అప్పుడు కూడా అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం చేశారు. అంటే దానికి ప్రజాదరణ ఎక్కువైన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు రాజకీయ పరంగా ప్రవేశం చేసి ఈరోజు మన ముందుకు వచ్చినాయి. సో అలా ఇప్పుడు కూడా వీళ్ళు ఫస్ట్ అయితే ఒక మూమెంట్ తీసుకుంటారు, దాని తర్వాత సోషల్ పబ్లిసిటీ ఎక్కువై జనాదరణ ఎక్కువైన తర్వాత మాత్రమే దీని పొలిటికల్ ఫేస్ ని రివీల్ చేస్తారు. సో ఆ ప్లాన్ లో భాగం ఇదంతా. అసలు దీని ఫ్యూచర్ ఏంటి అనడానికి మాత్రం నా దగ్గర ఒక 3 ప్రశ్నలు అయితే ఉన్నాయి. అసలు నిజంగా సోషల్ మీడియాలో 22 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు కదా, అవి నిజంగా 22 మిలియన్ ఫాలోవర్స్ అందరూ ఇండియన్ ఫాలోవర్సేనా? ఆ ఫాలోవర్స్ అందరూ రేపు నిజంగా పొలిటికల్ గా వీళ్ళు అనుకుంటే అవన్నీ ఓటర్లుగా కన్వర్ట్ అవుతారా? ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఈ స్టూడెంట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది దేశం మొత్తం వీళ్ళు చేయగలరా? ఆ మూవ్మెంట్ ను దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో తీసుకురాగలరా? అలాగే వీళ్ళు ఏదైతే మూవ్మెంట్ చేస్తున్నారో ఆ మూవ్మెంట్స్ కి ఆ ప్రొటెస్ట్లకు మాత్రమే కాకుండా అల్టర్నేట్ ఆప్షన్ ని వీళ్ళు చూపించగలుగుతారా? అంటే ఒక విషయాన్ని విమర్శించినప్పుడు దానికి అల్టర్నేట్ గా ఇంకొక సోర్స్ ని వీళ్ళు చూపించగలుగుతారా? దాన్ని బట్టే వీళ్ళ మూవ్మెంట్ ఎప్పటి వరకు ఆగిపోతుంది అనేది మనకు అర్థమవుతుంది.